ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతల కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రైతులకు ₹1,00,000 రుణం మాఫీ చేస్తానని ఓ పార్టీ హామీ ఇస్తే మేము 2 లక్షల రుణం మాఫీ చేస్తామని రాహుల్ అన్నదాతకు వారం ప్రకటించారు. ఇక సాధారణంగా ఇచ్చే హామీలే కాదు, అధికారం కట్టబెడితే మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్కు జీవం పోస్తామంటూ వరంగల్ సభలో ప్రకటించి తెలంగాణ ప్రజల్లో పునరుత్తేజం నెలకొల్పుతున్నారు. మేడ్ ఇన్ తెలంగాణ పేరుతో రాహుల్ స్టార్ట్ చేసిన కొత్త స్టంట్ వెనుక పెద్ద టార్గెట్టే ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకే సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేసే సత్తా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేయడమే రాహుల్ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఉందన్న మాటల వెనుక ఈ ప్రాంతంపై కాంగ్రెస్ ప్రేమను తెలియజెప్పే ప్రయత్నం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అభివృద్ధి యాంగిల్లోనే కాదు, పొలిటికల్ గాను మైలేజ్ తెచ్చుకునేందుకు రాహుల్ ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. గుజరాత్ అభివృద్ధి పేరుతో మోడీ, బంగారు తెలంగాణ నిర్మాణం నినాదంతో కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. ఇప్పుడు మేడ్ ఇన్ తెలంగాణ నినాదాన్ని ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు, దేశమంతా వినిపించేందుకు రాహుల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు, దాన్ని అభివృద్ధి ఎలా చేస్తారో చెబుతూ చేసి చూపించగలమన్న నమ్మకాన్ని జనంలో క్రియేట్ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి చుట్టే సాగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు వరంగల్ సభ నుంచి రాహుల్ మేడ్ ఇన్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడంతో ప్రచారం కొత్త టర్న్ తీసుకుంది.